నాకు మాత్రం టిట్కో ఇండ్లు ఈ నెల ఆఖరికల్లా హ్యాండ్ ఓవర్ చేయాలి. వైఎస్ఆర్ ప్రభుత్వం జగనన్న కాలనీ పేర్లతో భూ వ్యాపారం చేసింది, అంతేనా? టిట్కో ఇండ్లు మంజూరైంది, ఇండ్లు కట్టారు, ఆక్యుపెన్సీ వచ్చే టైంకి ఆపేశారు. ఎవరు డబ్బు అది? ప్రజల సొత్తు, అవునా కాదా? ప్రజల దగ్గర డబ్బు తీసుకొని ఇండ్లు ఇస్తామన్నాము, ప్రభుత్వ సొమ్ముతోనే ఇండ్లు కట్టింది. అది హౌసింగ్ కావచ్చు, టిట్కో కావచ్చు. వాటిని పూర్తి చేయకపోవడానికి గల కారణాలు ఏమి? తెలుగుదేశం ప్రభుత్వం స్టార్ట్ చేసింది, అంతేనా? కాదు, 90% పూర్తయిన పూణేపల్లిలో 3000 మంది లబ్ధిదారులకి ఎందుకు ఆపారు? నోట్ చేసుకునే ప్రయోజనం లేక గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ ప్రభుత్వంలో అధికారులు ఏం చేశారో ప్రజలకు కూడా తెలియాలి, అవునా కాదా? ప్రజలు డబ్బు కట్టారు, ప్రభుత్వ డబ్బులతో టిట్కో ఇండ్లు కట్టింది, ప్రజలకే కదా ఇస్తున్నారు, తెలుగుదేశం నాయకులకి లేదు కదా. వాటిపైన ఏ రోజు మీరు రివ్యూ తీసుకోలేదు, కన్సల్ట్ మంత్రులకు కావచ్చు, ఎమ్మెల్యేలకి గైడ్ చేయలే. సార్, ఇది ప్రజల సొత్తు, 90% పూర్తయింది, 10% మనం పూర్తి చేస్తే ప్రజలకు అందించవచ్చు అని, అంతేనా? పీడీ గారు రాలేదు కదా, అందుకనే. వెరీ గుడ్, అది తెలిసిందే. ఇది కూడా మొట్టమొదటి మీటింగ్, ఎమ్మెల్యేలు అందులో కొత్తగా గెలిచి ప్రజల దగ్గర భారీ మ్యాండేట్తో గెలిచిన మేము కూడా ఆన్సర్ చేయాలి కదా. ఎక్కడికి పోయినా హౌసింగ్ పైనే మేము ఇండ్లకి డబ్బు కట్టాం, మాకు ఇల్లు రాలే. ఏ ప్రభుత్వమైనా కక్షపూరితమైన రాజకీయం చేయకూడదు ఫస్ట్. అది మీరు అధికారులు కూడా తెలిసి తెలియక మాలాంటి వాళ్ళు ఎప్పుడైనా మేము ఆదేశాలు ఇచ్చినా మీరు మమ్మల్ని గైడ్ చేయాలి, ఓకేనా? ఇప్పుడు మాకు పూణేపల్లి ఇండ్లు ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారు? పూణేపల్లిది ఇండ్లు ఎప్పుడు హ్యాండ్ ఓవర్ అవుతుంది? ఓకే, అలాగే ఇంకా చాలా ఉన్నాయి, టైం లేదు కాబట్టి ఇంకా మిగతా ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గ సమస్యలు చెప్తారు. నాకు మాత్రం టిట్కో ఇండ్లు ఈ నెల ఆఖరికల్లా హ్యాండ్ ఓవర్ చేయాలి, ఓకే.